హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఒక లైక్ ఇచ్చి అయితే ఇక పిల్లలకైతే ఈ రోజు నుంచి స్కూల్స్ స్టార్ట్. అంటే ఇది నిన్నటి వీడియో కాబట్టి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా చిన్నోనికి అయితే బుక్స్ అయితే తీసుకొని వచ్చినాం. 10,000 అయినాయి మా చిన్నోనికి. మా పెద్దోనికి స్కూలు అయిపోయిన తర్వాతనే మేము సమ్మర్ హాలిడేస్ టైంలోనే తీసుకున్నాం. ఎందుకంటే మన ఇంట్లో చదివించడం కోసం. అది మీకుతో షేర్ చేసుకున్నా కూడా గట్లయితే అయింది. పిల్లలు ఏం చదువుతారు ఏమో కానీ 10,000 ఆట ఏమో మరి అర్థమైతలేవు. నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడం అయితే మస్తు కష్టం. వీళ్ళు చదివి ఏం చేస్తారో ఏమో కానీ వీళ్ళు చదువులకే కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఒక నిమిషంలో మనమైతే వాళ్ళ చేతిలో పెట్టేస్తాను. మీరు అంత చదువుతారా పిల్లలంటే? ఇక పిల్లల మన తలరాత పిల్లలు ఎట్లా చదవాలన్నది ఏ ఫ్యూచర్లో ఏ పొజిషన్ నిలబడతారు అనేది ముందే రాసి పెడతాడు. మనం మన ప్రయత్నం చేసుడు అంతే. చూస్తారు కదా పిల్లల కోసం నేనైతే ఇక నాకు కొంచెం హెల్త్ మంచిగా లేదని చెప్పి నేనైతే ఈరోజు బ్రెడ్ పీనట్ అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇక మళ్ళీ ఇక అవన్నీ నానబెట్టలేదు, అవన్నీ ఏం చేయలేదు. అందుకని చెప్పి మీరైతే తమ్ముళ్ళు చదివారు కదా. నిజంగా నేనైతే మా అమ్మ దగ్గర ఉన్నప్పుడైతే 4 గంటలు లేవడము, ఆ టైమింగే వేరు, ఆ లైఫే వేరు. ఎప్పుడన్నా వీలున్నప్పుడు వాడి గురించి చెప్తా. ఇప్పుడు పిల్లలు అట్లా లేరు. ఫోన్లకి అంకితం అయిపోయారు. తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, తల్లిదండ్రులకు మాటకు మాట ఇవ్వడం. నిజంగా ఇప్పుడు పిల్లల గురించి చెప్పాలంటే అసలు ఒక స్టోరీ చెప్పచ్చు. కానీ దాన్ని ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీకైతే చెప్తా, షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను బ్రెడ్ అయితే పిల్లలకి ఇచ్చేస్తాను. పాలైతే వేడి చేస్తాను. పిల్లలు పాలు తాగి కొంచెం పిడియాషూర్ వేసి అది ఇస్తాను. మాది వేరే టిఫిన్, వాళ్ళకి వేరే టిఫిన్. ఇట్లయితే ఉంటుంది, మీకు తెలిసిందే. కర్రీస్ కూడా అంతే. వాళ్ళకి వేరే నాకు కర్రీలు, మాకు వేరే కర్రీలు చేస్తా. ఇక వంటింటికే పరిమితం అనుకోండి. అట్లయితే ఉంటుంది. మీరైతే చదివారు కదా తమ్నేలు. 13 సంవత్సరాల తర్వాత మా అమ్మతోనైతే మాట్లాడిన. ఏం మాట్లాడినా ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా సండే రోజు చేసిన చికెన్ కర్రీ కూడా ఉన్నది. అది మా ఆయన చేసిండు. ఇంట్లో కలిపి నేనైతే యాడ్ చేసిన. అది కూడా మీరు చూడండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఎందుకంటే నాకు వ్యూస్ కూడా వస్తలేవు. అంటే నేను అంతకుముందు నేను లవ్ గురించి చెప్పిన కాబట్టి రికమెండేషన్ అయితే మంచిగా వచ్చింది యూట్యూబ్ నుంచి. ఇప్పుడు నేను లవ్ గురించి చెప్తలేను కాబట్టి ఇక చాలామంది వెళ్ళిపోయారు. నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను లవ్ స్టోరీ గురించి చెప్తలేను కదా. లవ్ స్టోరీ అయిపోయిన తర్వాత లవ్ స్టోరీ చెప్పడం అనేది నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ప్రతిసారి లవ్ గురించి ఏం చెప్తాం? ఉన్నది లేని కలిపైతే చెప్పలేం కదా. జరిగిందే చెప్తాం. జరిగింది నా లైఫ్. ఇంట్లోంచి వచ్చినా, లవ్ చేసుకున్నా అవన్నీ కూడా మొత్తం చెప్పేసిన. ఇక మళ్ళీ చెప్పాలని నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అయితే దానివల్ల నాకైతే వ్యూస్ తగ్గుతానే అని నేను అనుకుంటాను. అయితే ఆ త్రోలో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే త్రోలో వెళ్ళిపోతాను కాబట్టి వ్యూస్ అనేది తగ్గిపోతుంది అనుకుంటాను. కానీ చూసేటోళ్ళు మాత్రం కంప్లీట్గా చూస్తారని అనుకుంటాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. అయితే మా అమ్మ 13 సంవత్సరాలు పెళ్ళి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం మీకు తెలుసు. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అని కూడా పాతోళ్ళు తెలుసు, కొత్తోళ్ళు తెలియదు. అయితే నేను పెళ్లి చేసుకున్న 13 సంవత్సరాలలో మా అమ్మ అప్పుడప్పుడు మాట్లాడేది. అంటే అంటే కనీసము ఎప్పుడు మాట్లాడినా కోపంగానే మాట్లాడేది. అంటే నేను ఇంట్లోంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అంటే మా అక్క లైఫ్ స్పాయిల్ అయిపోయింది, మా అన్న లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నిజంగా నా ఒక్కదాని సంతోషం కోసం, నా ఒక్కదాని ప్రేమ కోసం మా ఇంట్లో మా అమ్మ, మా అక్క, మా అన్నయ్య అందరి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో అందరి జీవితాలను నాశనం చేసిన అనే ఫీలింగ్ నాకు ఇప్పటికి కూడా ఉంటుంది. ఎందుకంటే నాతోనే హ్యాపీనెస్ ఉండే మా ఇంట్లో. అలాంటిది నేను ఇంట్లోంచి బయటకు వచ్చుడుతోనే హ్యాపీనెస్ అంతా పోయింది. మొత్తం సాడ్ అయిపోయింది. ఇల్లంతా చిందరవందర అయిపోయింది. నా మీద నేను డిపెండ్ అయ్యి ఉన్నారా అంటే అట్లా కాదు. నేను చిన్నదాన్నే, వాళ్ళే పెద్దోళ్ళు. కానీ నేనే చేసిన తప్పు. నేను చేసిన తప్పు వల్లనే వాళ్ళ లైఫ్‌లు అట్లా పాడైపోయినాయి అని చెప్పి వాళ్ళైతే ఫీల్ అయితారు. ఎవరంటే మా అక్క, మా అన్నయ్య. వాళ్ళు చదువుకున్నారు, చదువుకోలేదని చెప్పలేదు. నేను డిగ్రీ వరకు చదువుకుంటే వాళ్ళు, మా అక్క లాయర్ చదివింది, మా అన్నయ్య ఎంబీఏ చదివిర్రు. కానీ వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటలేరు. వాళ్ళు వాళ్ళ మా అమ్మ నాన్న దగ్గరనే ఉండిపోతారు. మా అన్నయ్య మా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాడు. అంటే అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటాడో మరి ఏం చెప్తాడో నాకు తెలియదు. ఇక మా అక్క అయితే వాళ్ళ హస్బెండ్ వదిలేసిండు. అంటే ఇష్టం లేదో మరి ఏమైందో దాన్ని మోసం చేసిండు. నాకైతే కథ తెలియదు. ఇక మా అక్క అయితే పాపం డైవర్స్ అయిపోయినాయి. ఇక మా అక్క మామనాలతోని వాళ్ళ కొడుకుతోని మామనాల దగ్గర ఉంటుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళిద్దరూ జీవితాలు నాశనం కావడానికి మూల కారణం నేనే అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి బాధలు. చెప్పుకోలేని బాధలున్నాయి. అవి అన్నీ కూడా యూట్యూబ్‌లో చెప్పుకోలేను కదా. అందుకనే కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటారా. ఎందుకంటే ఏ రోజుకైనా మా ఇంట్లో మా అత్తోళ్ళ ఇంట్లో తెలిస్తే కూడా పరేషాన్ అవుతుంది కదా. అట్లా అని చెప్పి. ఇంకా కొంతమంది సిస్టర్స్ అయితే అక్క నువ్వు పెడతాను మీ ఆయనకి తెలుసా, మీ అత్తకు తెలుసా, ఏ రోజుకైనా బయట పడితే ఎట్లా అని వాళ్ళు అనేసరికి నాకు ఇంకా భయం వేస్తుంది.
నిజంగా. అట్లా అనేసరికి నాకు అంతకుముందు నేను మా అత్త గురించి నా లైఫ్‌లో డెలివరీ అయినప్పుడు మా అత్త ఎట్లా చూసుకున్నది, మా బావలు ఎట్లా జేసిర్రు అన్ని విషయాలు చెప్పినా. కానీ అప్పుడు భయం ఉండకపోయేది. ఇప్పుడు నేను సక్సెస్ అయిన తర్వాత ఎందుకో భయమైతే అయితాంది అందరూ అనేసరికి. ఏమో మరి నిజంగా తెలిసిపోతే పలానా రోజున పరేషాన్ అయితారేమో అన్న ఫీలింగ్‌లో అయితే నేనున్నా. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే మసూరు పప్పు చేసిన, ఎర్రపప్పు. ఇక పిల్లలకైతే పాలిచ్చేత్తాన. వాళ్ళైతే తాగేస్తారు. మొత్తం టిఫిన్ బాక్స్‌లో అయితే కట్టేసి నేనైతే తీసుకొని పిల్లల్ని డ్రాప్ చేసి వత్తా. వచ్చిన తర్వాత ఇంట్లో మొత్తం చదురుకుంటా. ఇగ అట్లయితుంటది. అయితే అట్లున్నది. నాకు ఇగ నిన్న గూడా మెసేజ్‌లు పెట్టిర్రు. "అక్క మీ ఆయన చూత్తడా" అని పెట్టిర్రు. చూడడు సిస్టర్స్. కానీ విషయాలన్నీ గూడా తెలుసు. ప్రతి ఒక్క విషయం వాళ్ళ అమ్మ ఏంది, వాళ్ళ నాన్న ఏంది, నా లైఫ్ ఏంది, అసలు నేనేం చెప్తాననేది మొత్తం గూడా మా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను తర్వాత చెప్పేస్తా. చెప్పినా గూడా మా ఆయన "నాకు తెలవదానే, నీ గురించి నాకు తెలవకపోవడం ఏంది, నువ్వేమైనా అబద్ధం చెప్తావా అని ఉన్నయే చెప్తావు గదా" అని చెప్పి మా ఆయన సపోర్ట్ చేత్తాడు కాబట్టి నేను ఈరోజు యూట్యూబ్ చేస్తానంటే మా ఆయన వల్లనే. గట్లయితున్నది. అసలు మ్యాటర్‌కైతే వత్తలేను గదా! మరి మా అమ్మ ఏమన్నది, మా అమ్మతోని ఏం మాట్లాడినా అనేది మీకైతే ఎక్సైటింగ్ ఉన్నారు గదా! అదైతే షేర్ చేసుకుంటా. ఇక్కడైతే పిల్లల కోసం పిడియాషూర్ అయితే కల్పిత్తానా. అయితే నేను మా అమ్మతోని మాట్లాడడానికి రీజన్ ఏందంటే, సడెన్‌గా నాకు ఒక 2 రోజుల కిందట, 3 రోజుల కిందట మా ఇంటి పక్కన అంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆళ్ళైతే అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గూడా ఫస్ట్ మా దగ్గరనే ఉండేటోళ్ళు. కానీ వాళ్ళకు అమెరికాలో జాబ్ వచ్చిందని చెప్పి ఆళ్ళ ఫ్యామిలీని తీసుకొని పాప, బాబు, వాళ్ళ వైఫ్, హస్బెండ్ అందరిని తీసుకొని ఆయన అమెరికాకెళ్ళిపోయిండు. అమెరికాకెళ్ళిపోయి ఒక 2, 3 సంవత్సరాలు అయితాంది. అప్పుడప్పుడు మాకు ఫోన్ చేత్తనే ఉంటాడు. మా ఆయనతో మాట్లాడతాడు. మంచి చెడులు అడుగుతాడు. ఎట్లున్నది అది మొత్తం అడుగుతాడు. అయితే మొన్న రీసెంట్‌గా వాళ్ళ మొన్నైతే ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే వాళ్ళ అత్తయ్య చనిపోయిందని చెప్పి మా ఆయనకైతే చెప్పిండు. ఎందుకంటే ఆమె వాళ్ళ అత్తయ్య అస్తూ ఉండేది. మేము మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను కూడా మాట్లాడేదాన్ని. మంచిగా హెల్తీగా ఉండేది. మంచిగా లావుగుండేది. ఆరోగ్యంగా ఉండేది. కానీ ఒక 2, 3 సంవత్సరాల కిందట ఆమెకు అనుకోకుండా క్యాన్సర్ అయితే వచ్చింది. ఆ క్యాన్సర్ వల్ల ఆమె నిజంగా ఎంత అందంగా, ఎంత లావుగున్న మనిషి అయినా క్యాన్సర్ ఒక్కసారి వచ్చిందనుకోండి, మనిషి రూపురేఖలే మారిపోతాయి. ఇక్కడ చూస్తారు కదా! మా చిన్నోడైతే తయారయ్యిండు. నేను స్కూల్‌లో డ్రాప్ చేసి వత్తా. మీరైతే చూసుకుంటే నా మాటలినండి. అయితే ఇక నిజంగా అలాంటి మనిషి నేను 2, 3 సంవత్సరాల కిందట చూషినా. అంటే అస్తూ ఉండేది వాళ్ళ అమ్మాయి దగ్గరికి. నేను ఒక్కసారిగా చూషినా ఆమె మస్తు సన్నగా అయిపోయింది. జుట్టంతా ఊడిపోయింది. ఇంత గుండు చేస్తారు గదా! క్యాన్సర్ వచ్చిందంటే మరి హెయిర్స్ తీయాల్సిందే. అట్లా పాపం వచ్చి ఒక 2, 3 రోజులు ఉండిపోయేది కూతురు దగ్గర, అల్లుడి దగ్గర. పలకరించేదాన్ని. ఇగ తర్వాత ఏమైంది ఆళ్ళైతే అమెరికాకెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కూడా 2 సంవత్సరాలు అయితాంది. ఇగ ఆమె ఆరోగ్యం అయితే పాడైపోయింది. వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ పల్లెటూరులో ఉండేది భర్తతో కలిసి. ఇగ సడెన్‌గా ఫోన్ చేసి "అయ్యో! మా అత్తయ్య చనిపోయింది" అని చెప్పేసరికి అవునా! అని చెప్పి ఇగ మా ఆయన అయితే నాకు చెప్పిండు. నాకైతే ఒక్క నిమిషంల మస్తు బాధేసింది. నిజంగా అంటే నిజంగా మస్తు బాధేసింది. నిజంగా ఉన్నప్పుడే గదా! రక్త సంబంధమైన అమ్మాయినా, నాన్నైనా అమ్మ అని పిలిసే ఒక పదం ఉన్నదంటే అది బతికున్నప్పుడే గదా! ఆ సిస్టర్ అయినా, అక్క అయినా, అన్న అయినా ఎవరినైనా బతికున్నప్పుడే వాళ్ళని గుర్తు చేస్తాం. బతికున్నప్పుడే వాళ్ళ పేరు అనేది మన నోటి నుంచి పలుకుతది. గట్లయితుంటది. ఇగ ఆమె అయితే ఆమెను చూసేసరికి ఏమైంది? ఎట్లున్నది? మీ మమ్మీకి ఏమైంది? అది ఇది అడిగితే మొత్తం విషయం చెప్పింది. క్యాన్సర్ వచ్చింది. మా మమ్మీ చనిపోయింది అని బాధపడతా అంటే నాకు సడెన్‌గా మా అమ్మ గుర్తొచ్చింది. ఇక్కడ చూత్తారు గదా! ఇక్కడ ఇది సండే రోజు వీడియో. అయితే యాడ్ చేసిన. అయితే ఇక్కడ గరం మసాలా అయిపోయిందని చెప్పి మా ఆయనైతే గరం మసాలా ఎత్తాండు. అల్లం వెల్లుల్లి తీసుకొనొచ్చిండు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా హెల్ప్ చేత్తాండు నాకు. ఇవన్నీ ఉన్నాయి. మీరు చూడండి. మీ హస్బెండ్ గూడా మీకు ఇట్లనే హెల్ప్ చేస్తారా సిస్టర్స్? ఒకవేళ మీకు మీ హస్బెండ్ హెల్ప్ చేస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నాకున్న దిక్కు మొక్కు, నాకున్న ఒక తండ్రి, ఒక దైవము, ఒక ఫ్రెండు, ఒక ఎనిమీ, ఒక ఆహ్, ఏదైనా ఏ రిలేషన్ అయినా ఉన్నదంటే నాకు భూమి మీద శాశ్వతంగా మా హస్బెండే. ఇంక నాకు తోడుగా అంటే ఎవరు లేరు. ఏ తోడున్నా ఆ సగంలోనే ఇప్పుడు పిల్లలు గూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక పార్ట్ వరకు మనతోనుంటారు. కానీ జీవితాంతం నాకైతే కలిసి ఉండేది. అందరికి అంతే. కానీ నా లైఫ్‌లో మాత్రం నాకంటూ ఇంకొక పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చేది లేదు. నేను వేరే లైఫ్‌లోకి పోయేది లేదు కాబట్టి నాకు జీవితాంతం కలిసి ఉండేది మా ఆయననే. కాబట్టి కొంచెం బాధ అనిపిస్తది మా ఆయన హెల్ప్ చేత్తా అంటే ఇగ ఎందుకంటే మా ఆయనకు పాపం అత్త, మామ, బామ్మర్ది, బావ అనేది రిలేషన్స్ ఏమి లేవు. అటు నుంచి పైసలు కాదు ఆలోచన. మా ఆయనకి ఎటువంటి రిలేషన్స్ లేవు. వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మ, నాన్న అంతే. కానీ ఇగ అట్లా అనిపిస్తది నాకు అప్పుడప్పుడు. ఇగ ఆమె అట్లా చెప్పేసరికి చేద్దాం ఒక్కసారి మా అమ్మకు ఫోన్ చేద్దాం అని చెప్పి నేనైతే సడెన్‌గా ఫోన్ చేసిన. ఇక్కడ చూత్తారు గదా! మా ఆయనైతే వెల్లుల్లి అయితే నేను అల్లం అయితే కడిగేత్తాన.
సడన్‌గా ఫోన్ చేసిన. సడన్‌గా ఫోన్ చేయగానే మరి లిఫ్ట్ చేత్తదో, చేయదో, మా నాన్న లిఫ్ట్ చేత్తడో, మరి మా అక్క లిఫ్ట్ చేత్తదో, ఎవరున్నారో ఇంట్ల, ఎవరైనా చుట్టాలచ్చిర్రా అన్న ఒక భయమైతే ఉండేది. నాకెప్పుడుంటది, ఇప్పుడు గూడా ఉంటది. అయితే నేను సడన్‌గా అయితే ఫోన్ చేసిన. చూద్దాం కలిపితే మాట్లాడదాం, లేకపోతే లేదని ఫోన్ చేసిన. ఫోన్ చేసిన వెంటనే మా అమ్మ అయితే లిఫ్ట్ చేసింది. మా అమ్మ లిఫ్ట్ చేయగానే ఎవరు అని అడిగింది. నేను నేను అని చెప్పిన. మాట్లాడింది. మంచి చెడులు అడిగింది. నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే మా అక్క లేదు. మా నాన్న లేడు. బయటికెళ్ళిపోయారు. సడెన్‌గా నాకెవ్వరు లేరు. మా అమ్మ ఒక్కతే ఉండే. మా అమ్మ మాత్రం నాతోని ఫస్ట్ టైము అంత ప్రేమగా నా జీవితంల మాట్లాడలేదు. ఆ మాట్లాడిన 4 ముక్కలైనా వాళ్ళ ఇద్దరి కూతురు, కొడుకు గురించే మాట్లాడింది. నా గురించి గూడా అడిగింది. "మీ పిల్లలు ఎట్లున్నరే? నువ్వెట్లున్నవే బిడ్డ" అని చెప్పి అడిగింది. అన్ని విషయాలు చెప్పిన. నా బాధలు మాట్లాడినాం. ఒక గంట సేపు మాట్లాడినాం. గంట సేపు మాట్లాడిందల్లా కనీసం ఒక 45 నిమిషాలు వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ కూతురు గురించి చెప్పింది. వాళ్ళు పెట్టే టార్చర్సు, వాళ్ళు చూపిచ్చే ప్రేమ అవన్నీ గూడా జెప్పింది. ఇక్కడ జూత్తారు గదా! గరం మసాలాలైతే నేనైతే మా ఆయనైతే మిక్సీ పట్టిండు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా మిక్సీ పట్టిండు. చికెన్‌ల పసుపు, ఉప్పేసుకొని కలిపి పక్కన పెట్టిండు. ఇక్కడైతే కుక్కర్‌లోనే ఎత్తాండు. ఇక్కడైతే ఆయిలేసుకున్నాడు. మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాటలినండి. ఎందుకంటే ఇలా కొద్దిగానే ఎమోషనల్ అనిపిత్తది. ఎందుకంటే మా అమ్మ గురించి గాబట్టి కొద్దిగా యాక్టివ్ అయితే ఉండలేను నేను. మళ్ళీ దానికి తోడు నాకు కొంచెం హెల్త్ పరంగా మంచిగా లేదు. అందుకని చెప్పి ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ అయితే ఏసుకుంటాండు. కరివేపాకు గూడా ఏసుకున్నాడు. మీరు చూడండి. అయితే నేనైతే ఇగ ఆ మాట్లాడిన 45 నిమిషాలు, గంట సేపులల్ల గూడా మా అమ్మ, మా అక్క, మా అన్నయ్య గురించి అడిగింది. వాళ్ళేం జేత్తారు మా అమ్మకు అనేదే జెప్పింది. ఎందుకంటే మా అమ్మకు పెళ్ళై పాపం చిన్న వయసులోనే పెళ్ళయింది. 9 సంవత్సరాలకే పెళ్ళయింది. కానీ అప్పటినుంచి మా అమ్మ కష్టాలు పడతనే ఉన్నది నా లెక్క. మా అమ్మ లైఫే నాకచ్చింది. ఇగ మరి అట్లయితే కష్టం ఉండే. అన్ని విషయాలు జెప్పింది. మా అక్క ఇట్లా, మా అన్న అట్లా అని జెప్పింది. నాకు మస్తు బాధ అనిపిచ్చింది. "బిడ్డ నువ్వు ఏ రోజుకు దగ్గరకత్తవో ఏమో నిన్నైతే ఎవ్వరు దగ్గర తీసుకోరు బిడ్డ. నువ్వు మాట్లాడితే ఆ ఫోన్‌ల రికార్డ్ అయితాంది. ఆ ఫోన్‌ల నంబర్‌లు జూత్తార్రు. డౌట్ పెడతార్రు. చూసి మరి అక్క గూడా ఎందుకు జేసినావు అని జెప్పి గొడవ పెట్టుకుంటాంది." అవన్నీ అయితే ఇగ జెప్పింది. ఇక్కడ చూస్తారు కదా! పసుపైతే యేసుకుంటాండు. మా ఆయన నూరుతాండు. నాకు కొంచెం పెయిన్ ఉందని చెప్పి. గట్లయితే అని జెప్పింది. అక్క గిట్లా, అన్న గట్లా అని జెప్పింది. నాతోని మంచిగనే మాట్లాడింది. నిజంగా నీకు మంచి భర్త దొరికిండు బిడ్డ. మేము జూసినా గూడా గలాంటి అల్లుడు దొరకకపోవు గావచ్చు. నువ్వన్నా మంచిగా బతుకుతాను. ఇగ నేనేం జేయాలి బిడ్డ ఇటు నుంచి నాన్న మాట్లాడనీయడు, అక్క మాట్లాడనీయది, అన్న మాట్లాడనీయడు. వాళ్ళ అందరి దగ్గర నేనైతే నీతోని మాట్లాడకుండా ఉంటానా బిడ్డ. ఇప్పుడెవ్వరు లేరు గాబట్టి నీతో మాట్లాడతానా. ఒకవేళ అచ్చిన తర్వాత ఫోన్ కాల్ నంబర్‌లు జూసి డౌట్ పడతారు. ఎందుకు మాట్లాడినావు నీ చిన్న బిడ్డతోని మాట్లాడతానవా అని జెప్పి నాన్న అంటాడు, అక్క అంటది, అందరంటారు. ఇగ అందుకే గట్లున్నది బిడ్డ. నువ్వైతే మంచిగా బతుకుతానవు గదా! నీ పిల్లలు మంచిగున్నారు గదా! అది ఇది అనైతే అడిగింది. నాకు మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే మా అమ్మ ఒక బందిఖానలో ఉన్నట్టే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మా అన్నయ్య, మా నాన్న, మా అక్క ఈళ్ళు ముగ్గురు గూడా నన్ను యాక్సెప్ట్ జేత్తలేరు గాబట్టి, మా అమ్మ యాక్సెప్ట్ జేసినా గూడా చేయలేని పరిస్థితులున్నది. అట్లయితున్నది నా లైఫు. చూత్తారు గదా! ఇక్కడ మాటాల మాటాల పడి చికెన్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. పిల్లలు మేమందరం కలిసి కూర్చొని తింటాం. మీరైతే జూడండి. అయితే నేనేం జెప్తా అంటే, మనము ఇంట్లోంచి ఎళ్ళిపోయి వచ్చిన తర్వాత మా నాన్న ఈ రోజు వరకు మా పిల్లలు పుట్టినప్పటి నుంచి జూడలేదు. ఇగ మా అమ్మ వాళ్ళ భయానికి నాతోని మాట్లాడడం మానేసింది. ఇగ అట్లా అయిపోయిందన్నట్టు. మీకు కొంతమంది సిస్టర్స్ ఎన్నటికైనా మీ అమ్మ నాన్న దగ్గర తీసుకుంటారని కొంచెం మంచిగా బ్లెస్సింగ్ ఇస్తారు. కానీ మీకు నా సిట్యుయేషన్ ఏందన్నది మీకు అర్థం కాదు గదా సిస్టర్. నా పరిస్థితి గిట్లున్నది. వాళ్ళెవ్వరు నన్ను యాక్సెప్ట్ జేత్తలేరు. ఎందుకంటే ఎక్కడ నేనొస్తే భూమి పరంగా, పైసల పరంగా, ఆస్తి పరంగా నేనెక్కడ అడుగుతానో అన్న కోపం వాళ్ళకున్నది. మా నాన్న పరువు తీసిందన్న కోపం మా నాన్నకున్నది. ఇగ అందరి పొత్తుల మా అమ్మ మధ్యన నలుగుతాంది. కానీ మా అమ్మ ఒక్కతే అయితే నన్ను దగ్గర తీసుకోలేదు గదా! అది అది కాని కానిది. ఇగ జీవితాంతం ఇట్లనే ఉండాలే అంతే. ఏ రోజన్నా ఏదైనా టైమొస్తే ఏదన్నా మరి యాక్సెప్ట్ జేత్తరో, మరి దగ్గర తీసుకుంటారో ఏమో తెలవదు గానీ, గిట్లయితున్నది. కొంతమంది అన్నారు సిస్టర్స్ ఏందంటే, భర్త ఉన్నాడు గదా సిస్టర్, అమ్మ, నాన్నలు ఒక పార్ట్ వరకే ఉంటారు అంటే, అవును అది గూడా నిజమే. నిజమే. కానీ ఏదైతే మన దగ్గర ఉండదో అదే గావాలనుకుంటాం. ఏదైతే మన దగ్గర ఉంటదో దాన్ని నెగ్లెక్ట్ జేత్తాం. అంతే గదా! ఇక్కడైతే మీకు ఒక చిన్న టిప్ అయితే జూపిత్తానా. నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే నేనెట్లా క్లీన్ చేసుకుంటా అనేది మీకైతే షేర్ చేసుకుంటానే అని ఎప్పుడో జెప్పిన. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ దోసలు జేత్తా గదా! మీకు దెలిసిందే. అయితే నేను బేకింగ్ సోడా, కొద్దిగా వెనిగర్ యేసుకొని మంచిగా నానబెట్టుకొని,
ఆ తర్వాత బ్రష్తోని మంచిగా క్లీన్ చేస్తే మస్తు క్లీన్ అయిపోతుంది. దోశలు కూడా మంచిగా నీట్గా వస్తాయి. ప్యాన్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ప్యాన్ను మనం స్క్రబ్తోని రఫ్ చేస్తూ ఉంటాం, దాని లేయర్ అంతా పోయి పాడైపోతుంది. ఈ విధంగా క్లీన్ చేయండి, మంచిగా పనికొస్తుంది మీకైతే ఈ టిప్పు. అయితే అట్లయితున్నది. మా అమ్మ మాట్లాడింది అంటే మాట్లాడింది, ప్రేమనే మాట్లాడింది, మంచిగా మాట్లాడింది, కానీ దొంగతనంగానే. ఎందుకంటే ఇటు నేను మా అమ్మ మాట్లాడిందని నా అత్తమామలతోని గాని, నా దోస్తులతోని గాని ఎవ్వరితోని చెప్పుకోలేని పరిస్థితి. మా భర్తతోని తప్ప. మా భర్తకైతే మొత్తం చెప్పుకున్నా. చెప్పుకున్నతోనే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మంచిగా అనిపించింది అన్నాడు. అప్పుడప్పుడు చేయమని చెప్పే అన్నాడు. ఇక మా అమ్మకైతే ఫోన్ చేయడం రాదు, ఎట్నో చేసింది. ఇంకా గట్లయితున్నది. నేనే చేసినా కాబట్టి లిఫ్ట్ చేసింది. గట్లయితున్నది. మా ఆయన నాకు ఒక్కడే సపోర్ట్ చేస్తాడు. మా అత్తమామలకు కూడా తెలవకుండా నేను ఫోన్ మాట్లాడతా. మా అత్తమామలు ఏమన్నా మరి తిడతారా అంటే అట్లా కాదు. కానీ ఎందుకు చెప్పి అత్తంది పోతుంది వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి, వాళ్ళ కనెక్షన్ ఉన్నది, అది ఒక పెద్ద ఇష్యూ లెక్క అయిపోతుందన్న విషయంతోనే మేమిద్దరం అయితే చెప్పాం, మా ఆయన నేను. చెప్పకుండా దాచిపెడతాం. అంతేగాని మా అత్తమామలు మాత్రం పోవద్దు చెయ్యొద్దని అయితే ఏమి ఉండదు. కానీ అట్లయితున్నది. ఇక చూస్తారు కదా, ఇక్కడైతే ప్యాన్ అయితే మంచిగా స్క్రబ్ చేస్తాను. అయితే మా అమ్మ అయితే గివి అయితే మాట్లాడింది. ఇక మరి రేపటివి అయితే కలుస్తాం మరి. ఇక అంతవరకు ఉంటా. మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.